प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रन्थितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యంలో గల తండ్రులను, గురువులను, మేనమాములను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనము చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింది వేచే దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యానవ్యశోచస్వం ప్రజ్ఞావాదాంఛల్భాససే గతాసూన గతాసూంఛ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వాని గురించి దుఃఖించడం అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్నధ్యాదేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమును ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రములను ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః నశోచయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది,
ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపుజాలదు, వాయు ఆర్పివేయునూ సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అది వారీమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. హతో వా ప్రాప్తసి స్వర్గం యత్నా వా భోక్షసే మహిం తస్మాదుష్టిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించో వీరస్వర్గమును పొందెదు, జయించినతో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త కర్మణి. కర్మలను ఆచరించ ఎందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయటం మానరాదు. దుఃఖేషనుదిగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధః స్మితధీర్ము నిరుచ్యుతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడును, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుని చెప్పబడదురు. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామోత్ క్రోధో విజాయతే క్రోధాదిభవతి సన్మోహః సన్మోహాత్ స్మృతిభ్రంశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకం కలును. దీని వలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి ప్రార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి సితాస్వామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక క్రమానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమును బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ త్రివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం.
అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పరజన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలనే సంభవం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీయః అఘాయురిందిరారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడపబడి ఈ లోకమును అను చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలులై పాపజీవను రగుచున్నాడు. అట్టివాడు వృద్ధుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలో నాచించునే ఉండవలెను. యద్యదాచరతి శ్రేష్ఠః సత్తదేవేతరో జనః యత్ర ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు అయిన వారు దేనిని ఆచరించురో దానినే ఇతరులను ఆచరించురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరించురో లోకమంతయు దానినే అనుసరించును. మయి సర్వాణి కర్మాణి సంన్యస్తాద్వాత్మచేతసా నిరాశీర్ణరమో భూత్వా యుద్ధస్య విగతస్జర. అర్జున, నీవనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడివై అహంకారము లేనివాడివై సంతాపను వదిలి యుద్ధమును చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాసస్య సుస్థితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణము లేనిదేనెను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణం మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేనావ్రియతే వహ్ని యథా ధర్మో మలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడి ఉన్నదో అట్లే కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మం వృద్ధినందునో ఆయా సమయములందును శిక్ష రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.
వీతరాగభయక్రోధాః మన్మయా మాముప్రాసితాం బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మనువర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వస్వః. ఎవరెవరు ఏ ఏ విధములుగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కానీ ఏ ఒక్కని యందు అనురాగము కానీ ద్వేషము కానీ లేదు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్నకర్మాణం తమాహుం పండితం బుధాః. ఎవరి కర్మాచరములు కామ సంకల్పములు కావో, ఎవరి కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్చబడినవో అట్టి వానిని పండితుడని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిం బ్రహ్మో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మ కర్మ సమాధి చేత పొందునగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలేను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంశయేద్రియగ్యం జ్ఞానం లభ్యా పరాం శాంతిం అచిరేణాధిగచ్చి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విజయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించిన విషాద సౌఖ్య కర్మ జ్ఞాన యోగములు సమాప్తము. సన్యాసః కర్మయోగచ్చనిం శ్రేయసకరౌభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము రెండును మోక్ష సోపానములు. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం తత్కా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపగా బ్రహ్మార్పణముగా కర్మలు నాచించును అతడు తామరాకున నీటి బిందువులు అందని రీతిగా పాపమును చిక్కుబడడు. జ్ఞానేన తు తదా జ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం.
ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వను చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ పాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడు బ్రాహ్మణుని అందును సునకము సునకమాంసము వండుకొని తిని వాని అందును పండితులు సమదృష్టి కలిగి ఎందురు. శక్నోతి హైవయః సోఢుం ఫ్రాక్తరీరవిమోక్ష్యతాత్ క్రామక్రోధాద్భవం వేగం సయుక్త సఖీ నరః. దేహత్యాగమును ముందు ఎవడు కామక్రోధి అర్షద్వర్గమును జయించునో అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియమమో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధోః సదా ముక్త ఏవం సహం. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమర్చుకొని మోక్షాసక్తుడై ఉండునో అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. సకల యజ్ఞ తప ఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాసమితి పాహురోగ్యం తం విద్ధి పాండవా నహస్యం సంకల్పో యోగి భవతి క్రచ్చనా. అర్జున, సన్యాసముని దేనినందురో దానినే కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్పత్యాగం మనర్చని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరము గలవానికి ఆత్మ సమన్వయ యోగము లభ్యము. యదా దీపో నివాస్తస్థో నేగం గతే సోపానస్మృతా యోగినో యతతిస్తస్య యుంజుతో యోగమాత్మనం. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతాస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతములందును సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములను తన యందును తనను అన్ని భూతములందును చూచుచుండును. అసంశయం
మహాభావో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహస్యతే ఏ అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాహమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామసి సర్వేషాం మద్గతేనాం తరాత్మనా శ్రద్ధావాగ్జయతే యో మాం సమే యుక్తమో మతః. అర్జున, పరిపూర్ణ విశ్వాసముతో నన్ను ఆశ్రయించిన వినయముతో ఎవరు సేవించి భజించుదురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కృచ్చిదతి సిద్ధయే యతతామపసి సిద్ధానాం కృచ్చిన్మాం ప్రేతి తత్వతః. వేల కొలది జనులో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్టు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలిసి ఉన్నాడు. భూమిరాపో నప్లో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అది నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పి ఉన్నదని గ్రహింపుము. మత్తత్పరతం నాన్యతి దస్తి ధనంజయ మత్తత్పరం తరం నాన్యతి దించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోత్రం సూత్రే మణిగణాయవా. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరి ఏదియు ప్రపంచమున లేదు. సూత్రమును మణులు కూర్చబడినట్టు ఈ జగమంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్సాస్మి విభావస జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందును ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయే దైవీయేష్యా గుణమయీ మమ మాయా దురత్యా మామేవ యే ప్రబధ్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమించి దాని రానిది. కానీ నన్ను శరణొచ్చిన వారికి ఈ మాయ సులభ సౌజ్యం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాససురరాజ్యీ జ్ఞానీ చ భరతర్భవా. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు.
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సదుర్భవ. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణు జొంచుతున్నాడు. అంతకాలే చ మామేవ స్మరణ్యుక్తా కలేవరం యః ప్రయాతి సముద్భావం యాతి నాసత్ర సంశయం. ఎవడు అంత్యకాలం నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగముక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారాం అణోరమణీయం సమమనుష్యరేజ్యతః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాస యోగముచో ఏకాగ్ర చిత్తముగా దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము గలివాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారముల కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షర ఇత్యక్ష సమాహుం పరమాం గతిం యః ప్రాప్తన నివర్తంతే తద్మామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మం పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్టే గతిహేతే జగత్తః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్లపష్టములనిడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గం వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అద్వైతి తత్వరం మిదం విదిత్యా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనం వలన, యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపగా ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలుగుతున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పౌదౌ విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నా యందు లీనమగుచున్నవి. మరలా కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాస్యతే
అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాస్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలందును నన్నే ధ్యానించుచుండునో అట్టి వాని యోగక్షేమలు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్య వహస్యతాస్యామి ప్రయతాత్మనం. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను వతకమైనను ఫలాపేక్ష రహితంగా సమర్పించుచున్నాడో అట్టి వాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. మన్మనా భవ మద్యుక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వేష్యసి యుక్తేవాత్మానం మత్పరాయణం. పార్థ, నా యందు మనస్సు లగ్నం చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడివై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగృహ యోగములు సమాప్తము. మహర్షయం సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానస జాత ఏషాం లోక ఇమామ్యహం ప్రజాహం. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాథులు, స్వయంభువాది మనువులు నా వలనే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందరి సమస్త భూతములను జన్మించరు. మచ్చిత్తా మద్గత ప్రాణా మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం తదయం తస్స మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నా యందు చిత్తము గలవారై నా యందే తమ ప్రాణములుంచి నా మహిమా అనుభవం మెరిగి ఒకరికొకరు ఉపదేశము గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్యా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సులనున్న పరమాత్మ స్వరూపులను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశనముకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసః ఇంద్రియాణాం మనస్సాస్మి భూతానామస్మి చేతన. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. ప్రహ్లాదాస్మి దైత్యానాం
కాలః కలయతామహిం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. రాక్షసులో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యద్విభూతాదిమస్తమత్రయం శ్రీమద్దూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమై సమస్త వస్తువులు నా తేజోభావం వల్లనే సంప్రాప్తమగును. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశా నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ సా. పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములైన అనేక విశేషములకు నా స్వస్వరూపమును కనులారా దర్శనము. ప్రభో కృష్ణ, పచ్చామి దేవాస్తవ దేవదేహి సర్వాస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనం స్థం ఋషీంచ సర్వానుగాంచ దివ్యాన్ అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం శాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. దస్తాకరాని చతే ముఖాని దుష్టైన కాల నలాన సన్నిభాని దిశో న జానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవ, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీయ మొదలు గల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపమును అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పి ఉన్నది. అట్లయు నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరల్చే భయంకరమైన ప్రళయాగ్నికి సమానములైన నీ ముఖములను చూచడం వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కానా ప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నులు గమ్ము. అర్జున, కాలోస్మి లోక కక్షయ కృతిస్వృద్ధో లోకాం సమాహర్తమిహ ప్రవృత్తం ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునల్లా నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడు నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారెందెవరూ లేరు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం చ ధ్యానానపి యోధ వీరాన్ మయా హతాంసం జహి మా వ్యధిష్ఠా యద్దస్వ తేజాసి రణే సపత్మాన్
ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన వారిని శత్రువీరులను నీవు సంహరింపము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టమహం తదైవ తేనైవ రూపేణ చతుర్జుభేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపహరించి కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజసుందరమైన స్వరూపమును దర్శించగోరుచున్నాను కృష్ణ. సుదర్శనం మిదం రూపం దృష్ట్యానసి యన్మహా దేవా అపశ్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణం. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపను దర్శించ దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యావేశ్య మనో యే మాం నిత్యాయుక్తా ఉపాసితే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించున్నారో అట్టివారు అత్యంతము నాకు ప్రీతి ప్రాప్తులు. వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానమభ్యాస సాజ్ఞానాద్ జ్ఞానం విశిష్టతే ధ్యానాత్కర ఫలత్యాగస్య గాచ్చంతిరం తరం. అభ్యాసయోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుతున్నది. అనపేక్షతం సుచిత్రక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియాః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతి ప్రాప్తుడు. సమం శత్రోచ మిత్రేచ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత తుల్య నిందాస్తు తీర్మోని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిర్క్షకిన్మాన్యే ప్రియో నరః. శత్రుమిత్రులందును మానవమానములందును శీతోష్ణ సుఖ దుఃఖాదులందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రవృత్తులు చూపు మానవుడు నాకు ప్రీతి ప్రాప్తుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే యదద్యో వేత్తి తం ప్రాహుహం క్షేత్రజ్ఞ ఇది తద్వితః.
అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమతి శ్రోత్రజ్ఞమజ్ఞానం యదతోన్యదా ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట, జ్ఞాన మార్గములైన వానికి ఇతరములేనివి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యకారణకర్తస్త్యే హేతుహం ప్రకృతిరుచితే పురుషం సుఖదుఃఖానాం బ్రోక్తత్వే హేతురచ్యతే ప్రకృతిని మాయ అని అందురు. అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. సమయం సర్వేషు భూతేషు తిష్టతం పరమేశ్వరం వినశత్రు వినశ్యంతం యః పశ్యుతి స పశ్యుతి. శరీరము నశించినను తాను నశింపగా ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వా నిర్గుణ తాత్పర రమాతామాత్మాయమవ్యహం శరీరోస్తోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతరజ్ఞుడగినను కర్మలు నాచించుండువాడు కాడు. యదా ప్రకాశయత్యేకం కృతజ్ఞం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్యం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగతులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సదానందులు, స్వయంభువాది మనువులు నవలనే జన్మించిరి. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సదానందులు, కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాథులు, స్వయంభువాది మనువులు నావలనే జన్మించిరి. పరం భూయం ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానార్జన వలన మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మాత్రమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. సర్వయోనేషు కౌంతేయ మూర్తయః సంభవంతి తాసాం బ్రహ్మ మహాద్వోనిః
అహం బీజప్రద పితా అర్జున, ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలతాత్ ప్రకాశమనావయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమొకటం చేసి సుఖ జ్ఞానాది లాసల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్య జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదలస్య నిద్రాభిం తన్నిబధ్నాతి భారత. అర్జున, అజ్ఞానము వలన పుట్టినది తమోగుణము. అది సర్వ ప్రాణులను మోహింపజేయుచున్నది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధును చేయును. మానవావమానయోః సుల్యతుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః నా స ఉచ్యతే. మానవమానములందు శత్రుమిత్రులందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడండు. ఊర్ధ్వమూలా మదక్ష్యాఖం ఊర్ధ్వమూలామదక్ష్యాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమును వేదములు ఆకులు వంటివి. అట్టి దానిని నెరింగినవాడే వేదార్థసార మెరింగినవాడు. నా తస్మాసయతే సూర్యః న శాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తి రహితమైన మోక్షపదము చంద్రాగ్నుల ప్రకాశముకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పంచామ్యాన్నం చతుర్విధం. దేహములను జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష భోజ్య చోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజస్స క్షమా ధృతి శోచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్భోభిమానచ్చ క్రోధః పౌర్యష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం.
పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కలవరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకు ఉండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమును పుట్టిన వారికి ఉండును. త్రివిధం నరకసేజ్యం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధస్తథా లోభం తస్మాదైతత్రయం త్రుజయేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలివేయవలెను. శాస్త్ర విధి ముత్యజ్య వర్తతే కామకారతః న సిద్ధి మవాప్నోత్ని న సుఖం న పరాం గతిం. శాస్త్ర విషయముల వలన అనుసరింపగా ఇచ్ఛామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదము నందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగా ఉన్నది. యజందే స్వాత్వికా దేహాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాచాన్యే యజంతే తామసాజ్ఞనాః. సత్వగుణములు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణములు భూతప్రేత గుణంబులను శ్రద్ధాశక్తులతో పూజించుచుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ సాధ్యాయాభ్యాసనం చైవ వాజ్యయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సును నొప్పింపనియు ప్రియము హితములతో కూడిన సత్యభాషణము వేదాధ్యయనములు మొనర్చుట వలన వాచక తపస్సని చెప్పబడును. కామ్యానం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. జ్యోతిష్కోమాది కర్మలాచించుకుండుట సన్యాసమనియు, కర్మఫలము ఈశ్వరార్పణను మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం కృచిత్. కర్మఫలమును ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములు అని 3 విధముగా కర్మఫలము కోరినవాడు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిం సా పార్థ సాత్వికీ. అర్జున,
కర్మమోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము. ఈశ్వరః సర్వభూతానాం హృదయేషేర్జున తిష్టతి భ్రామాయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయాయా. ఈశ్వరుడు ఎల్లభూతములకును నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బ్రహ్మల నాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ్ర అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మలు నాకు అర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును, నీవు చింతింపకము. యదం పరమం గృహ్యం మదక్షే విద్యాస్యతే భక్తిం మయి పరాం కృత్యాం మామే వేష్యత సంశయం. ఎవడు పరమోత్కృష్టమైనదియు పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమునకు అర్హుడు. కచ్చిదేతుచ్ఛత్రం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టతే ధనుంజయ. ధనుంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? కృష్ణ, నష్టో మోహం స్మృతిర్లభా తత్ర సాధాన్మయాచ్యుత సితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. అచ్యుత, నా అవివేకము నీ దయవలను తొలగెను, నాకు సుజ్ఞానము లభించినది, నాకు సందేహములన్నీయూ తొలగినవి, నీ ఆజ్ఞను శిరసా వహించెదను. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధః తత్ర శ్రీర్జ్యో భూతిం ధ్రువా నీతిర్మరితిర్మమ. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచట నుండురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి ఇండును. గీతాశాస్త్రమిదం పుణ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయత్తః పునామాన్ విష్ణో పదమావోప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రం నందు శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించిన గణత్రియ విభాగ
పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మని మనసులో తలుచుకొని భక్తి శ్రద్ధలతో ఈ భగవద్గీత 100 శ్లోకములను పాడితిని. ఈ భగవద్గీత 100 శ్లోకములు నా తల్లిదండ్రులైన శ్రీ వాడ్రేవు సత్యనారాయణమూర్తి కమలగారులకు అంకితము చేయుచున్నాను. రాంబాబు.